తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఈటెల రాజేందర్ అన్న అంటే ఫైర్ బ్రాండ్ లెక్కనే ఉంటుండే. కాకుంటే తెలంగాణ వచ్చినాక మంత్రి పదవి చేతబట్టి జర నిమ్మలమైండు. ఇప్పుడు పువ్వు పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయితాడని గుసగుసలు ఇనత్తున్నాయి కదా. మరిగా ఏ బలమో తెలియదు కానీ ఎప్పటికీ మాటలతోనే అవతల పార్టీ లీడర్లకు ఇచ్చి పడేసే రాజేందర్ అన్న ఇవాళ చేతికి సుతం పని చెప్పిండు. మరి ఇంతకుగా పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏం కథ అనేది పూరా గరుచుకోవాలి కదా. నడువుర్రి మరి జల్దిన. నీ యవ్వ రాజేందర్ అన్న అత్తకత్తనే అందుకొని 4 దంచిండు కదా. ఇక అన్న చెయ్యి లేపినాక మిగిలిన కార్యకర్తలు ఊకుంటారా? వాళ్ళు కూడా తలో 4 అందుకున్నారు. కాకుంటే రాజేందర్ అన్న మళ్ళా ఏమనుకున్నాడో గాని కార్యకర్తలందర్నీ కొట్టకుంటా ఆపిండు. అయినా రాజేందర్ అన్నకు గింత కోపం ఎందుకచ్చిందో అన్ననే చెప్తున్నాడు. ఇనుండ్రి, పేదల వాళ్ళు 40 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదల వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను ఎంపీగా గెలిచి 6 నెలలు అవుతున్నది. అప్పటి సంధి కూడా కూల్చివేతలే నడుస్తున్నాయి. పేదలను సుతం గోసవుచ్చుకుంటున్నారని ఫైర్ అయిండు రాజేందర్ అన్న. అసలు ముచ్చట ఏందంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలున్న ఏకశిలానగర్లా 1985 సంవత్సరంలో కొందరు జాగలను కొనుక్కున్నారట. ఇప్పుడు ఇండ్లు కట్టుకుందాం అనుకుంటే కొందరు దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి పోలీసులు రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసి ఆక్రమించుకుంటున్నారట. ఈ ముచ్చట్ల మమ్మల్ని కాపాడాలని ఎంపీ రాజేందర్ అన్న దగ్గరికి అక్కడోలు పోయినరట. ఎంపీ వచ్చినా ఎవలొచ్చినా అడ్డుకుంటామని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఛాలెంజ్ చేసిండ్రట. ఇంకేమున్నది, అదే కోపంతోని పోయిన రాజేందర్ అన్న అక్కడున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ను అరుచుకున్నాడు. అటెన్క మాట్లాడుకుంటా ఇండ్లు కట్టుకుందామంటే పర్మిషన్లు ఇయ్యకుండా అధికారులు గోసబుచ్చుకుంటున్నారు. గిదేం పద్ధతని రాజేందర్ అన్న గరానికచ్చిండు. అయ్యా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం, భూమాత తీసుకొచ్చి ప్రజల భూములకు భద్రత కల్పిస్తాం, ఏం తక్లీఫ్లు లేకుండా చేస్తామని అంటారు. ఇప్పుడేమో ఎవల జాగల వాళ్ళు ఇండ్లు కట్టుకుందాం అనుకున్నా కట్టుకోకుండా అవుతున్నది. భూముల తిప్పలు ఎప్పట్లెక్కనే ఉన్నాయి. మరి మీరేం చేస్తున్నట్టు ఏం కథ? ఇప్పటికైనా భూముల పంచాదులు ఏం లేకుండా జయ్యుండ్రి అని అంటున్నారు తిప్పల పడుతున్న ప్రజలు.